ఇక ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ నెల 27న దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే అటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలతో పాటుగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్లలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంటోంది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. పూర్తి అడిచేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జానుతున్నారు. చంద్రశేఖర్, ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ అని చెప్తోంది? ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ? సెట్టింగ్ చూసుకుంటే ప్రస్తుతం అయితే ఈశాన్య బంగాళాఖాతం ఏదైతే ఉందో ఈశాన్య బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఉపరితల ఆవర్తనం ఈ నెల 25వ తేదీకి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. దీని ప్రభావంతో ఏపీలో ఉన్నటువంటి ఇటు విశాఖతో పాటు అల్లూరు జిల్లా, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలు ఏవైతే అల్లూరు జిల్లాతో పాటు ఇటు మన్యం జిల్లా పార్వతీపురంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా ఇటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఇటు ఉత్తరాంధ్రతో పాటు అనకాపల్లి, అలాగే ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా ఇళ్లను విడిచి బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో కొద్ది రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలే కాదు, మరికొద్ది రోజులు కూడా ఏపీని వర్షాలు గంచి కొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలను అధికారులు ముందస్తుగానే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో 4 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం అయితే కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 25, 26, 27 3 రోజుల పాటు కూడా అల్పపీడనం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులకి ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్. ఇక